అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ ఇంటర్ 2024కి సంబంధించి పరీక్ష హాల్ టికెట్లు అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దీని గురించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈరోజు రావడం జరిగింది. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడంతా లైక్ చేయండి. ఒక 100 లైకులు టార్గెట్ అన్నమాట. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అది చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకు అప్డేట్ కూడా ఈరోజే రావడం జరిగింది. తెలంగాణ ఇంటర్ పరీక్ష షెడ్యూల్ మనకి ఇదివరకే వచ్చేసింది. ఆల్రెడీ ఫిబ్రవరి 28 నుంచి పరీక్షలు, పబ్లిక్ పరీక్షలు మనకి స్టార్ట్ అయితే కాబోతున్నాయి కదా. దీనికి సైతం హాల్ టికెట్లు వీలైనంత తొందరగా రిలీజ్ చేయడానికి ఇంటర్ బోర్డు వాళ్ళు కూడా కసరత్తు చేస్తున్నారన్నమాట. దీనికి సంబంధించి అప్డేట్ ఒకసారి చూసుకున్నట్టయితే, ఒకసారి చూస్తున్నారు కదా, మనకి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్ష అయితే జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే ఇంటర్ హాల్ టికెట్స్ సైతం మనకి జనవరి మంత్ ఎండింగ్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనకి కాలేజ్ వాళ్ళకి అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ వాళ్ళకి హాల్ టికెట్ అయితే వచ్చేస్తే, అండ్ అలాగే ఎగ్జామ్ ఒక 1 వీక్ ముందుగానే మనకి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసే అవకాశం అయితే ఇంటర్ బోర్డు వాళ్ళు కల్పిస్తారన్నమాట. సో మనం అప్పుడు డైరెక్ట్గా ఎగ్జామ్ కూడా వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ అప్డేట్ అయితే జనవరి మంత్ ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తామని మనకి ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫర్దర్ మీకు ఏ అప్డేట్ వచ్చినా మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ వాళ్ళకైతే వెళ్ళిపోతాయి అన్నమాట హాల్ టికెట్లు. తర్వాత మనకి స్లోగా ఎగ్జామ్ 28 నుంచి అనుకోండి, ఒక వారం ముందు అలా మనకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. అప్పుడు డైరెక్ట్ మనం ప్రింట్ తీసుకొని ఎగ్జామ్ అయితే రాసేయచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ప్రజెంట్ అప్డేట్ మనకి జనవరి మంత్ ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫర్దర్ మనకి హాల్ టికెట్ రిలీజ్ అయినా, ఎగ్జామ్ గురించి ఏమైనా అప్డేట్ వచ్చినా మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు తెలంగాణ ఇంటర్ సంబంధించి వీడియో.